ఎదురుదాడుల్లో దిట్ట. భద్రతా దళాలు ఎంత ప్రయత్నించినా జల్లెడ పట్టినా అతను దొరకనివాడే. కూంబింగ్ ఆపరేషన్లో ప్రతిసారి తప్పించుకోవడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. సాయుధ బలగాలు మాత్రం ప్రాణాలతో కానీ నిర్జీవంగా కానీ పట్టుకోవాలనే నిత్యం గాలిస్తూనే ఉన్నాయి. ఎంతమంది పట్టుబడ్డా, ఎన్ని ఎన్కౌంటర్లు జరిగినా భద్రతా బలగాల దృష్టి మాత్రం ఎప్పుడూ మోస్ట్ వాంటెడ్ పైనే నిలిచింది. అతడే మడివి హిడ్మా. ఛత్తీస్గఢ్, ఒడిస్సా, తెలంగాణ ఇలా అనేక రాష్ట్రాల పోలీసుల హిట్ లిస్ట్లో హిడ్మా పేరు ఎప్పుడూ ముందే ఉండేది. ఎట్టకేలకు ఇన్నేళ్లకు ఆంధ్రప్రదేశ్ బలగాల చేతిలో ఎన్కౌంటర్ అయ్యాడు. మావోయిస్టుల నవనాడులు కుంగిపోయేలా సాగిన ఈ కూంబింగ్ కేంద్రం హెచ్చరించిన గడువు కన్నా ముందే మట్టుపెట్టడం దేనికి సంకేతం? ఎక్కడో పుట్టి మరెక్కడో నేల కొరిగిన ఆ గరిల్లా గుండె లయ దండకారణ్యంలో అలజడి రేపిన ఆదివాసీ నేత హిడ్మా ఎన్కౌంటర్ తీరు ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. కాలం కొత్త దిశలో అడుగులు వేస్తోంది. ప్రభుత్వాలు సంక్షేమ అభివృద్ధిని ప్రజల గడపదాకా చేరుస్తున్నాయి. పూర్వంతో పోలిస్తే నేటి పరిస్థితులు విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. విద్య, ఉపాధి అవకాశాలు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులను పూర్తిగా ఏరివేయడం కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామాలు భద్రతా బలగాల ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆపరేషన్ కగార్లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ PLGA బెటాలియన్ 1 చీఫ్ మడివి హిడ్మా ఎన్కౌంటర్లో హతమవడం, అదే సమయంలో విజయవాడ, ఏలూరు, కాకినాడ వంటి మైదాన ప్రాంతాల్లో 50 మందికి పైగా మావోయిస్టులు పట్టుబడగా వారిలో 32 మందిని విజయవాడలోని అదుపులోకి తీసుకోవడం ఈ దాడుల వ్యూహాత్మక స్వభావాన్ని మరింత స్పష్టంగా తెలియజేస్తున్నాయి. హిడ్మా మృతితో అరెస్ట్ అయిన వారిలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ రక్షణ బృందం కూడా ఉంది. జ్యోతి నాయకత్వంలోని 9 మంది సభ్యుల అదుపులోకి రావడం విశేషం. సాధారణంగా మావోయిస్టు నేత, ఆయన రక్షణ బృందం వేరువేరుగా ఉండరు. అయితే దేవ్జీ బృందం పట్టుబడినా ఆయన ఆచూకీ మాత్రం తెలియకపోవడం పెద్ద సందేహాలకు దారితీస్తోంది. దేవ్జీ కూడా పోలీసుల అదుపులో ఉన్నారా లేక తప్పించుకున్నారా అన్న విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వకపోవడం ఉత్కంఠను మరింత పెంచుతోంది. హిడ్మా, దేవ్జీ కొంతకాలంగా కలిసే ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో హిడ్మా మరణంతో దేవ్జీ కూడా చిక్కి ఉంటారని ప్రజా సంఘాలు అనుమానిస్తున్నాయి. రెండు 2017 ఆంధ్ర ఒడిషా సరిహద్దు ఏఓబీలో 31 మంది మావోయిస్టులు మృతి చెందిన భారీ ఎన్కౌంటర్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టు కదలికలు దాదాపుగా కనిపించలేదు. ఈ నేపథ్యంలో తమ ఉనికిని చాటుకోవడానికి సంచలన దాడి చేసి ప్రముఖుడిని హతమార్చే వ్యూహంతోనే పూర్తి బెటాలియన్ రాష్ట్రంలో ప్రవేశించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. దండకారణ్యం పరిధిలో ఆపరేషన్ కగార్ ధాటిని తట్టుకోలేక కూంబింగ్ ఆపరేషన్స్ తగ్గినా ఏపీని సురక్షిత ప్రాంతంగా భావించి హిడ్మా దళాలు ఇక్కడికి చేరుకున్నాయని సమాచారం. అయితే ఏపీ ఇంటెలిజెన్స్ వర్గాలు ముందుగానే పసిగట్టడం, SIB పోలీసులు అప్రమత్తంగా ఉండడం వల్ల వారి వ్యూహానికి అడ్డుకట్ట పడింది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్ హిడ్మా మరణం మావోయిస్టు పార్టీని కోలుకోలేని దెబ్బగా పరిగణించబడుతోంది. 17 ఏళ్ల వయసులోనే సాయుధ బాట పట్టి 5వ తరగతి వరకే చదువుకున్న గెరిల్లా యుద్ధరంగంలో ముఖ్యంగా IED బాంబుల తయారీ, వ్యూహరచనలో హిడ్మా దిట్టగా నిలిచాడు. 2004 నుంచి 2025 ఏప్రిల్ వరకు దండకారణ్యంలో జరిగిన అనేక విధ్వంసకర దాడులకు ఇతనే సారథి. 2010లో 76 మంది CRPF జవాన్ల హత్య, 2013లో మహేంద్ర కర్మ హత్య వంటి దాడులు హిడ్మా నేతృత్వంలో జరిగాయి. సుదీర్ఘకాలం భద్రతా దళాలకు చిక్కకుండా మోస్ట్ వాంటెడ్గా ఉన్న హిడ్మా అంతం నక్సలిజంపై పోరాటంలో చారిత్రాత్మక విజయంగా బీజేపీ అభివర్ణించింది. అయితే పౌర హక్కుల సంఘాల నేతలు, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఈ ఎన్కౌంటర్ను బూటకపు ఎన్కౌంటర్గా ఆరోపిస్తూ న్యాయ విచారణకు డిమాండ్ చేశారు.
నక్సల్స్ భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న హిడ్మా చిన్న వయసులోనే కీలక కమాండర్ చీఫ్గా ఎదిగాడు. 2017లో నాయకత్వ మార్పిడిలో గణపతి స్థానంలో నంబాల కేశవరావు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టగా అనంతరం సెంట్రల్ మిలిటరీ కమిషన్ బాధ్యతలు దేవ్జీకి అప్పగించారు. ఈ ఏడాది మే 21న బస్వరాజ్ మరణించడంతో దేవ్జీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. దేవ్జీ చూసిన పాత బాధ్యతలను హిడ్మాకు అప్పగించారని ప్రచారం జరిగింది. తాజా ఎన్కౌంటర్లో హిడ్మాతో పాటు భార్య రాజే అలియాస్ రాజెక్క కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆమె డివిజనల్ కమిటీ సభ్యురాలు, రాజకీయ తరగతుల బోధకురాలిగా పనిచేస్తుంది. వరుస ఎన్కౌంటర్లు, కీలక నాయకుల లొంగుబాటుతో మావోయిస్టులపై గట్టి దెబ్బ పడింది. గత 5 నెలల్లో 5గురు కేంద్ర కమిటీ సభ్యుల మృతి చెందగా మల్లోజుల వేణుగోపాల్ వంటి కీలక నేతలు లొంగిపోవడంతో పార్టీ ఇప్పటికే నాయకత్వ సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పుడు హిడ్మా మరణం ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది. దీంతో ఆపరేషన్ కగార్ చివరి దశకు చేరిందన్న అభిప్రాయాలకు బలం చేకూరుతోంది. మిగిలిన కేంద్ర కమిటీ సభ్యులు గణపతి, మల్లా రాజిరెడ్డి, పసునూరి నరహరి వంటి తెలుగువారు కలిపి దాదాపు 7గురు కూడా లొంగిపోవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. వీటన్నింటి నేపథ్యంలో ప్రముఖుల భద్రతను పటిష్టం చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ అయ్యాయి. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మాను పట్టుకోవడానికి సిఆర్పీఎఫ్, గ్రేహౌండ్స్, ఇతర భద్రతా బలగాలు 14 ఏళ్లుగా తీవ్రంగా ప్రయత్నించాయి. ఎట్టకేలకు మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో అతను మరణించాడు. దేశంలో మావోల ప్రభావం లేకుండా చూసేందుకు కేంద్రం కంకణం కట్టుకుంది. దీంతో ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో చేపట్టిన ఆపరేషన్ ఖగార్ ధాటికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోయిస్టులు, భద్రతా బలగాలు పెద్దగా దృష్టి సారించని ఆంధ్రప్రదేశ్ను సురక్షిత ప్రాంతంగా భావించి ఇక్కడికి చేరుకున్నారు. గత అక్టోబర్ 28న హిడ్మా ఏపీలోకి ప్రవేశించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. నక్సల్స్ సామ్రాజ్యంలో హిడ్మా మోస్ట్ పవర్ఫుల్. ఇప్పుడు ఆయన మరణం మావోయిస్టు ఉద్యమానికి తీరని లోటుగా పరిగణించబడుతోంది. దండకారణ్యంలో PLGAకు మిలిటరీ చీఫ్గా నాయకత్వం వహించిన హిడ్మా హతమవడంతో ఛత్తీస్గఢ్లో కేంద్ర బలగాలు తీవ్ర ఒత్తిడికి కూడా ఉంది. కూంబింగ్ను పెంచడం, అడవులను వీడి సురక్షిత ప్రాంతం కోసం వచ్చిన హిడ్మాను ఆచూకీ ఏపీ నిఘా వర్గాలు ముందుగానే పసిగట్టాయి. వ్యూహాత్మకంగా సాగిన ఈ ఆపరేషన్లో చివరకు హిడ్మా నేలకొరగక తప్పలేదు. నక్సలిజాన్ని దేశం నుంచి పూర్తిగా ఏరివేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఖగార్ ప్రస్తుతం పీక్స్కి చేరుకుంది. హిడ్మా వంటి అత్యంత కీలకమైన మిలిటరీ చీఫ్ ఎన్కౌంటర్లో హతమవడంతో ఈ ఆపరేషన్లో ఒక కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ ఆపరేషన్ ప్రధానంగా దండకారణ్యంపై దృష్టి సారించింది. గత 2 ఏళ్లుగా వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ ఇప్పటికే నాయకత్వ సంక్షోభంలో కూరుకుపోయింది. 5 నెలల్లో సుధాకర్, బాలకృష్ణ, కడారి సత్యనారాయణ రెడ్డి వంటి 5గురు కేంద్ర కమిటీ సభ్యులు మృతి చెందగా వేణుగోపాల్ వంటి కీలక నేతలు లొంగిపోవడం పార్టీని కకావికలం చేసింది. హిడ్మా అంతంతో ఈ ఆపరేషన్ దాదాపు తుది దశకు చేరిందని పోలీసులు భావిస్తున్నారు. ఆపరేషన్ ఖగార్ విజయానికి ముఖ్యంగా హిడ్మా వంటి అగ్రనేత చిక్కడంలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల నిఘా వ్యవస్థ, అప్రమత్తత ప్రధాన పాత్ర పోషించాయి. రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు లేవనే ఉదాసీనతను వీడి ఇంటెలిజెన్స్ వర్గాలు ముందుగానే హెచ్చరికలు జారీ చేశాయి. ఆ సమాచారం ఆధారంగా కాకినాడ, అల్లూరి సీతారామరాజు, విజయనగరానికి చెందిన సరిహద్దు జిల్లాల పోలీసులు రంగంలోకి దిగారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే హిడ్మా దళం అడవుల్లో, దేవ్జీ దళం మైదాన ప్రాంతంలో ఏకకాలంలో చిక్కాయి. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ వంటి బలగాలు పక్కా ప్రణాళికతో నిర్వహించిన ఆపరేషన్ హిడ్మా అంతానికి దారితీసింది. ఇది నక్సలిజంపై పోరాటంలో కేంద్ర వ్యూహాలకు ఏపీ ప్రభుత్వం అందించిన పూర్తి సహకారానికి నిదర్శనం.
హిడ్మా మరణం మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బే. దండకారణ్యంలో PLGA కార్యకలాపాలు, మిలిటరీ వ్యూహాలను ముందుండి నడిపించిన సైన్య అధ్యక్షుడు అతను. అతని మరణంతో దళాలకు మార్గనిర్దేశం చేసే దాడులకు వ్యూహాలు రచించే కీలక నాయకుడు కరువయ్యాడు. కీలక నేతలు మరణించడం, కొందరు లొంగిపోవడంతో పార్టీని నడిపించే అగ్రనాయకత్వం కొరవడింది. దీంతో నాయకత్వ సంక్షోభం మరింత ముదిరింది. ఇక ఆపరేషన్ కగార్ ఒత్తిడి నేపథ్యంలో అడవిలో మిగిలి ఉన్న వివిధ క్యాడర్ల మావోయిస్టులు లొంగిపోవడం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 12 PLGA బృందాలు లొంగిపోయాయని, మరో 6 బృందాలు కూడా త్వరలో లొంగిపోవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. హిడ్మా అంతంతో భారతదేశంలో నక్సలిజం పతనమవుతుందని 2026 నుంచి 31 నాటికి దేశం పూర్తిగా నక్సల్స్ రహితంగా మారుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభావిత జిల్లాల సంఖ్య 2013లో 182గా ఉండగా ప్రస్తుతం 13కు పరిమితం కావడం ఈ పతనాన్ని స్పష్టంగా సూచిస్తోంది. టార్గెట్ ను కేంద్రం ఎంచుకుంది. బాధ్యత ఆపరేషన్ కగార్ పై పెట్టింది. ఆ దెబ్బకు మావోయిస్టులు కకావికలమై అడవులను వీడక తప్పని పరిస్థితి ఏర్పడింది. దండకారణ్యంలో వేల మంది బలగాలతో సాగిన భారీ కూంబింగులు, టెక్నాలజీ వినియోగం పెరగడంతో మావోయిస్టులకు తలదాచుకునే చోటు దొరకలేదు. భద్రతా బలగాల వేట నుంచి తప్పించుకోవడానికి వారు తమ షెల్టర్ జోన్లైన దండకారణ్యాన్ని వీడి ఆపరేషన్స్ తగ్గిన ఆంధ్రప్రదేశ్ లేదా పశ్చిమ బెంగాల్ వంటి సుదూర ప్రాంతాలకు సురక్షితంగా భావిస్తూ మకాం మార్చారు. హిడ్మా కూడా ఇదే వ్యూహంలో భాగంగా ఏపీలోకి వచ్చాడే కానీ అతని భద్రత కల్పించడం దళాలు మాత్రం దూరంగా మైదాన ప్రాంతాల్లో తలదాచుకోవడం, అక్కడే చిక్కిపోవడం వారి వ్యూహాత్మక వైఫల్యాన్ని, కకావికలమైన పరిస్థితిని స్పష్టంగా సూచిస్తోంది. ఇదే క్యాడర్లో నైతిక స్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో సాయుధ పోరాటాన్ని నమ్ముకున్న దళాలు కూడా లొంగుబాటుకు సిద్ధమవుతున్నాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో తెలుగు మూలాలు ఉన్న నాయకులకు ఒకప్పుడు కీలక స్థానం ఉండేది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వారు కూడా బలహీనపడడం పార్టీకి మరో ఎదురు దెబ్బగా మారింది. కేంద్ర కమిటీ సభ్యుడు అయిన ముప్పాళ్ల కేశవరావు అలియాస్ గణపతి వయోభారంతో కదలలేని స్థితిలో ఉండగా, మరో సీనియర్ నేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ కూడా వృద్ధాప్య సమస్యలు ఎదుర్కొంటున్నారని పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. దేవ్జీ ఆచూకీ తెలియకపోవడంతో పార్టీకి మిలిటరీ, రాజకీయ పరమైన దిశానిర్దేశం చేసే అగ్రశ్రేణి తెలుగు నాయకత్వం కొరవడింది. పాక హనుమంతు, పసునూరి నరహరి వంటి వారు యాక్టివ్గా ఉన్నప్పటికీ సీనియర్ నేతల వయసు, ఆరోగ్య సమస్యలు, దేవ్జీ వంటి ముఖ్య నేతలపై నెలకొన్న ఉత్కంఠ పార్టీకి నాయకత్వ పరంగా ఎదురవుతున్న తీవ్ర సవాళ్లను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆపరేషన్ కగార్ ద్వారా భద్రతా బలగాలు పెంచిన ఒత్తిడి అంటే కూంబింగ్, ఎన్కౌంటర్లు మాత్రమే కాకుండా మావోయిస్టులు లొంగిపోవడానికి, అడవులను వీడడానికి అనేక అంతర్గత కారణాలున్నాయి. ప్రధానంగా పార్టీ సాంప్రదాయక పట్టున్న దండకారణ్యం, AOB వంటి గిరిజన ప్రాంతాల్లో ప్రజా మద్దతును పూర్తిగా కోల్పోవడం దీనికి ముఖ్య కారణం. 2017 భారీ ఎన్కౌంటర్ తర్వాత ఏపీ గిరిజనులు పార్టీకి భోజనం పెట్టడానికి కూడా ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. గిరిజన యువత పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులు కాకపోవడం వల్ల కొత్త రిక్రూట్మెంట్ నిలిచిపోయింది. దీంతో పాటు అగ్రనేతలు వరుసగా మరణించడం, వృద్ధాప్య కారణంగా పార్టీలో నెలకొన్న నైతిక స్థైర్యం పతనం కూడా క్యాడర్ను లొంగుబాటుకు ప్రోత్సహిస్తున్నాయి. ఈ బలహీనతను ఆపరేషన్ కగార్ పూర్తిగా వాడుకుంది. ఆపరేషన్ కగార్ కేంద్రం ప్రకటించిన అల్టిమేటం గడువు కన్నా ముందే మావోయిస్టుల పతనం స్పష్టమైంది. దండకారణ్యంలో గరిల్లా దళాలను కుదిపేసినటువంటి ఈ ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ సారథ్యంలో సాగిన ఎన్కౌంటర్లతో కీలక మలుపు తిరిగింది. మోస్ట్ వాంటెడ్ హిడ్మా అంతం, దేవ్జీ దళం పట్టుబడ్డం ఇవన్నీ కలిపి మావోయిస్టు ఉద్యమానికి తీరని లోటు తెచ్చాయి. వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు, నాయకత్వ సంక్షోభం ఈ సమస్తం కలిపి నక్సలిజం పతనానికి దారితీసింది. కేంద్రం ప్రకటించినట్లుగా 2026 మార్చి 31 నాటికి దేశం పూర్తిగా నక్సల్స్ రహితమవుతుందన్న అంచనాకు ఈ ఎన్కౌంటర్ బలమైన సంకేతం. అడవుల్లో దాగి పోరాడిన గెరిల్లా గుండెలయ హిడ్మా అంతం నక్సలిజం చరిత్రలో ఒక యుగాంతం. ఆపరేషన్ కగార్ విజయగాథ, ఏపీ నిఘా సారథ్యంలో సాగిన
ఈ ఎన్కౌంటర్ దేశ భద్రతా వ్యూహాలకు మైలురాయిగా నిలిచింది.